డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. మరి ఆల్రెడీ ఈరోజు మాక్ 2 అయితే వచ్చేస్తుంది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా దేశంలోని ఐఐటీలకు మరి ఎన్ఐటీలకు చేపట్టి ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం నిర్మించే జోసా 2 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. వేలాది మంది విద్యార్థులతో మరి ఘట్టం అయితే మొదలైంది. జాగ్రత్తగా పెట్టుకోమని నేను చెప్తున్నాను స్టూడెంట్స్ని. జోసా కౌన్సిలింగ్ సమయంలో మరి మొత్తం సీట్లు మనకి 62,000 వీళ్ళు రాంగ్ ఇవ్వటం అయితే జరిగింది. 67,000 దాకా పెరిగినాయి కదా. 67,000, 63,000, 67,000 అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేయలేదు ఇంకా డేటా అనేది. మనకి 138 ఇన్స్టిట్యూట్స్ అయితే మరి వస్తున్నాయి. స్టూడెంట్స్ కాలేజీ బ్రాంచ్ని కరెక్ట్గా ఎంపిక చేసుకోవాలి. మీరు కొంతమంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను, ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా చేరిపోతాను. అది తప్పమ్మ, గుర్తుపెట్టిన. ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా చేరకూడదు. మీకు కొంతమంది ఐఐటీలో మెకానికల్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కొంతమంది ఎన్ఐటీలు, ఇప్పుడు ఐఐటీ వచ్చినోడికి జేఈ మెయిన్ వస్తుంది. జేఈ మెయిన్లో ఎన్ఐటీలో మంచి మంచి టాప్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్కి. సిఎస్ఈ వస్తుంది, ఈసీఈ వస్తుంది. అవి పెట్టుకోండి. అందుకని ఐఐటీలో ఏ బ్రాంచ్ అయినా చేరవచ్చు అంటే అది $1 మిలియన్ క్వశ్చన్. ఐఐటీలో మరి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉంటుంది, బయోసైన్స్ ఉంటుంది, ఇంటర్ డిసిప్లిన్ ఉంటాయి. మరి అలాంటి ఐఐటీలు ఏ బ్రాంచ్ వచ్చినా చేరవద్దు, ప్లేస్మెంట్స్ లేవు. నాకు చాలామంది స్టూడెంట్స్ చెప్పారు, మెకానికల్, సివిల్ వాటికి ప్లేస్మెంట్స్ లేవు. ఒకవేళ ఎన్ఐటీలో ఛాన్స్ లేకపోతే మీరు ఐఐటీలో చేరండి. అంతేగాని మీరు ఐఐటీలో వస్తుంది, ఐఐటీ స్టాంప్ కోసం ఏ బ్రాంచ్ పడే జాబ్ చేరి మీకు ఆల్రెడీ ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలో సీట్ వస్తుంది, మంచి సీటు, సిఎస్ఈ కానీ ఈసీ. దాన్ని వదులుకొని కొంతమంది పెట్టుకున్నారు. ఆ విధంగా పెట్టుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు. మరి అడ్వాన్స్ ఉత్తీర్ణులు అన్నిటికీ జేఈ అడ్వాన్స్ ఉత్తీర్ణులకు ఐఐటీలు, ఐఐసి, ఎన్ఐటీలు తమ ప్రాధాన్య క్రమంలో పేర్కొని అర్హత లభిస్తుంది. జేఈ మెయిన్స్ విద్యార్థులకు మాత్రం ఐఐటి, ఐఐసి అర్హత ఉండదు. ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ మెయిన్స్ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాల్సింది. ఇందులో తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్ ఇన్స్టిట్యూట్లను ప్రాధాన్యత క్రమంలో పేర్కోవాలి. తర్వాత వారికి వచ్చిన ర్యాంకు సదరు బ్రాంచ్లు, ఇన్స్టిట్యూట్లు అందుబాటులో ఉన్న సీట్లలో బేరీజు వేసుకుంటూ చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ మరి జేఈ అడ్వాన్స్ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు జోసా వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని తమ విద్యార్థులు ఇవన్నీ మరి జోసా కౌన్సిలింగ్ ద్వారా మరి చూసుకోవాలి స్టూడెంట్స్. జోసా ద్వారా ఏ విద్యా సంస్థలో జోసా ద్వారా మీ అందరికీ తెలుసు, ఐఐసి బెంగళూరు, ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఐఐసి సింబిపూర్, అలాగే కేంద్ర 138 ఇన్స్టిట్యూట్లో మీకు అడ్మిషన్ అయితే కల్పిస్తారమ్మా. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ సీట్ల కేటాయింపు, మాక్ రిజిస్ట్రేషన్, మాక్ అలాట్మెంట్ అంటే మీకు మీ ఛాయిస్లు ఇప్పుడు ఆల్రెడీ మాక్ 1 అయిపోయింది. మాక్ 1 ర్యాంక్ ఆధారంగా ఏ సీటు వస్తుందో తెలుసుకుని మాక్ అలాట్మెంట్, ఇది తుది దీన్ని చూసుకుని విద్యార్థులు తమ ప్రాధాన్యతను మార్చుకోవచ్చు. మీరు చాయిస్ లాక్, ఇక్కడ చాయిస్లు సేవ్ చేసి లాక్ చేయకపోయినా గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఎవరు కూడా మరి చాయిస్ లాక్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఐఐటీలో కొత్త కోర్సులు, ఐఐటి బీటెక్ ఇన్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, బయోమెడికల్, బీటెక్ ఇన్ డిజైన్, బీఎటీ కాన్పూర్, ఈ విధంగా మరి కొత్త కోర్సులు అయితే రిపోర్టింగ్ తప్పనిసరి. ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా మరి హ్యాపీగా మరి కరెక్ట్గా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్, సీట్ అంగీకారము, యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్, అడ్మిషన్స్ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే మీరు రిజిస్ట్రేషన్ కరెక్ట్గా, చాయిస్ ఫిల్లింగ్ అవన్నీ కరెక్ట్ చేసుకోవాలమ్మా. ఏ బ్రాంచ్ అయినా చేరవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి 5 రౌండ్లు ఉంటాయి. ఐఐటీలో 5 రౌండ్లు ఉంటాయి. ఐఐటీలో ఏ బ్రాంచ్ అయినా చేరవచ్చా? ఐఐటీలో ఏ బ్రాంచ్ అయినా చేరవచ్చు అంటే అది మీకు ఇంట్రెస్ట్ ఉండాలమ్మ, గుర్తుపెట్టుకు. ఇప్పుడు ఐఐటీలో నాకు మంచి బ్రాంచ్ రావట్లేదు, ఎన్ఐటీలో టాప్ బ్రాంచ్ వస్తుందా, ఎన్ఐటీకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంతేగాని ఐఐటీలో ఏదో ఒకటి వస్తుందని చేరమాకండి. ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా చేరవచ్చా? ఒకటి ఇది అన్ని బ్రాంచ్లకి మనం అవకాశం. ఇది జోసా దారి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని మీకు ఎన్ఐటీలో
బ్రాంచ్ వచ్చి సిఎస్సి వచ్చింది. మరొక జాబ్ చెప్తున్నాను, సిఎస్సి కానీ ఈసీఈ కానీ త్రిపుల్ ఈ కానీ వచ్చిన వాళ్ళు ఐఐటీలో మెకానికల్ సివిల్ జోలికి వెళ్ళవద్దు. మెకానికల్ సివిల్ ఇంటర్డిసిప్లినరీ కోర్సు, బయాలజికల్ సైన్సెస్ ఆర్ట్ జోలికి వెళ్ళవద్దు. ఐఐటీలు ఏ బ్రాంచ్ వచ్చినా ఐఐటి సింబలో ఇంత ముందు రోజుల్లో ఉండేదాము. ఇప్పుడు అంత సింబల్ దానికంత వాల్యూ పడిపోయింది. చాలామంది స్టూడెంట్స్ మరి గేటుకి మన దగ్గర వచ్చారు, నా దగ్గరికే వచ్చి ధారవాడ ఐఐటీలో సార్ మరి ప్లేస్మెంటే లేదు సార్ అన్నారు. మరి మెకానికల్ సివిల్ స్టూడెంట్స్, ఐఐటీలో సివిల్ స్టూడెంట్స్, మెకానికల్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గేట్ రాశారు కొంతమంది మళ్ళీ అప్లై చేసుకున్నారు కూడా. ఎందుకంటే ప్లేస్మెంట్స్ సరిగా లేవు. అందుకని మీకు ఆల్రెడీ ఎన్ఐటీ టాప్ ఎన్ఐటీలో మరి సీట్స్ వస్తున్నప్పుడు ఐఐటీకి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ మీకు ఐఐటీలో ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం, ట్రై చేయండి. ఐఐటీలో మీరు ఏం చేయాలి? మీ ఆప్షన్స్ ఐఐటీలో మీరు ఇవి పెట్టుకోవాలి. ఐఐటీలో ఓన్లీ సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ బ్రాంచెస్. ఈ త్రిబుల్ ఈ బ్రాంచెస్ వస్తే జారండి. లేకపోతే ఎన్ఐటీలో మీరు ఈసీఈ, సిఎస్సి, త్రిబుల్ ఈ బ్రాంచెస్ పెట్టుకోండి. మీకు ఎన్ఐటీ అవకాశం ఉండేటప్పుడు ఐఐటీలకు వెళ్ళవద్దు. ఎన్ఐటీలో అవకాశం లేదు, నాకు ఎన్ఐటీ రావటం లేదంటే మీరు ఐఐటీలోకి వెళ్ళండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి అప్డేట్ చేసుకోండి. మనకి ఇంకా 11వ తారీఖు దాకా టైం ఉంది. మరి అప్డేట్ చేసుకోండి. చాయిసెస్, ఆన్లైన్ చాయిసెస్ కూడా మరి దీన్ని ఒకసారి క్లారిఫై చేసుకుని, ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయము. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.